నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ కేంద్ర బడ్జెట్ ను ప్రకటించిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి పెద్దపీట కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని వ్యాఖ్య గత వైసీపీ ప్రభుత్వం అధికారం దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు 48.21 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బడ్జెట్ ప్రకటించారు. బంగారం వెండిపై 6% కస్టమ్స్ సుంకం తగ్గించారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు పరుచుకుంటున్న భారత్ ఇవాళ భారీ స్థాయిలో బడ్జెట్ ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో 48.21 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు కాగా ద్రవ్యలోటు 4.3% ఉండొచ్చని అంచనాలు వెలువరించారు. అప్పులు పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా చూపించారు. ఇక ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ బంగారం వెండి కొనాలనుకునే వారికి తీపి కబురు వినిపించారు. బంగారం వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. బంగారం వెండిపై 10 నుండి 6% సుంకం తగ్గించిన కేంద్రం ప్లాటినంపై 6.4% సుంకం తగ్గిస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటన చేసింది. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. Budget estimates for 24-25. For the year 24-25, total receipts other than borrowings and the total expenditure are estimated at 32.07 lakh crore rupees and 48.21 lakh crore rupees respectively. The net tax receipts are estimated at 25.83 lakh crore rupees. The fiscal deficit is estimated at 4.9% of the GDP. The gross and the net market borrowings through dated securities during 24-25 are estimated at 14.01 lakh crore rupees and 11.63 lakh crore rupees respectively. Both will be less than that in 23-24. The fiscal consolidation path announced by me in 2021 has served our economy very well, and we aim to reach the deficit below 4.5% next year. The government is committed to staying the course. From 2026-27 onwards, our endeavour will be to keep the fiscal deficit each year such that the central government's debt will be on a declining path as percentage of GDP. I will now move to part B. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. జగన్ పాలనలో మంచి రాష్ట్రం సర్వనాశనమైందని హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో 5 ఏళ్ల విధ్వంసం ఫలితంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని దుస్థితి నెలకొందని 2 నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అవసరాలను గుర్తించినందుకు ప్రధాని కేంద్ర ఆర్థిక మంత్రికి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ రాజధాని పోలవరం పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించారని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీ నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts
in future years. Our government is fully committed to financing and early completion. అమరావతికి కేంద్రం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయంపై బడ్జెట్లో పెట్టారని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. పీవీ ఆర్థిక సంస్కరణలు దేశంలో పెను మార్పులకు నాంది పలికాయని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. విజన్ 2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించామని చెబుతూ ఆనాడు ఐటీకి ప్రాధాన్యమిచ్చామని, ఇవాళ మన వాళ్లు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా కనిపించే పరిస్థితి ఉందన్నారు. వికసిత్ భారత్ 2047 వరకు ప్రపంచంలోనే భారత్ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయన్న చంద్రబాబు 93% స్ట్రైక్ రేట్, 57% కూటమికి ఓట్లు పడ్డాయని వివరించారు. మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది. దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది. అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది. ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండవ దిశ పోలవరం. ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టాలని, దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు. అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన దిశ ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఓ కిల్డ్ బాబాయ్, ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అనేది ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ. ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు. దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా. ఎన్ని ట్విస్టులు తిరిగాయో రెండో ఎగ్జామ్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో, మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు. ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగంపై శాసనమండలిలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని శాఖలన్నింటినీ వైఎస్ఆర్సీపీ నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక్కో శాఖలో జరిగిన అక్రమాలపై సభ్యులు ధ్వజమెత్తారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేసిందని శాసన మండలిలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్లకు కనీస గౌరవం లేదని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చినా పంచాయతీ ఖాతాలకు వెళ్లలేదని చెప్పారు. పంచాయతీలకు విడుదల చేసిన 9,000 కోట్ల రూపాయల గ్రాంట్ను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ నిధుల మళ్లింపుపై కమిషన్ వేసి అక్రమాలపై నిగ్గు తేలుస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్న అధ్యక్ష, 9,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లలో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి
కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్నాయి వీటన్నిటి చదువుకోవచ్చు. అమరావతిలోని పలు గ్రామాల్లో సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నారాయణ పేర్కొన్నారు. ఆయా పనుల పురోగతిపై అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించినట్లు వివరించారు. వచ్చే నెలాఖరులోపు అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలియజేశారు. రాజధాని గ్రామాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతిలోని పలు గ్రామాల్లో సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆయా పనుల పురోగతిపై అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. వచ్చే నెలాఖరులోపు అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 24 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజధానిలో అంగన్వాడీ, ఈ హెల్త్ సెంటర్లు, స్కూళ్లు, శ్మశానాలు ఇలా 48 రకాల పనుల్ని ఆగస్టు నెలాఖరు కల్లా పూర్తి చేసి సీఎం చంద్రబాబుతో ప్రారంభం చేయిస్తామని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ నుంచి వీలైనంత మేర రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దానికి సంబంధించిన టెండర్స్ అవసరాలు కమిషన్ గారికి చెప్తున్నారు. ఈ విధంగా ఈరోజు అంటే ఖజానా ఖాళీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఖజానా ఖాళీ రైతులు కాదు ప్లానింగ్ చేశాం. ప్లానింగ్ చేసిన ప్రకారం 100 కోట్ల రూపాయలు ఖచ్చితంగా చేస్తాం. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింటే ఇది ప్రపంచంలో టాప్ 5 ఒకటి కాదు 1 అయ్యిండేది. టాప్ 5 ఒకటి కూడా కాదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన టార్గెట్ ప్రపంచంలో టాప్ 5 ఒక రాజధాని కట్టమని. అది ఆ డిజైన్స్ చేసిన డిజైన్స్ కావచ్చు, నార్మల్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు చేసిన డిజైన్స్ అన్ని తీస్తే నిజంగా 1 అయ్యిండేది మన దురదృష్టం. అయినప్పటికీ ఇప్పుడు మించిపోలేదు. రైతులకి ఏదైతే ప్రామిస్ చేసామో ఆ రోజు శ్రావణ్ గారు కావచ్చు, నేను కావచ్చు, విలేజ్ అన్నింటికి ఇంకా కొంతమంది పార్టీ నాయకులు అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా ఇక్కడ యాక్చువల్గా 17 అంగన్వాడీ సెంటర్లు, తర్వాత హెల్త్ సెంటర్స్ 16, స్కూల్స్ 14, తర్వాత మల్టీప్లెక్స్ క్యాంపస్ 1, మొత్తం 48 టేకప్ చేశారు. అందులో వర్క్ తీసుకుంటే 17 అంగన్వాడీ సెంటర్లు 80%, 16 హెల్త్ సెంటర్స్ 70%, 14 స్కూల్స్ 40%, అదేవిధంగా శ్మశానానికి 50%. అయితే మిగిలిన వర్క్ ఉన్న అధికారులకి కాంట్రాక్టర్ అందరినీ సిఆర్డీ రివ్యూ చేసి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ జరిగింది. వాళ్ళ సమస్యలు అంటే డబ్బుల సమస్య, అంచరాల పని చేయాలి ఆపేశారు. ఆ బిల్స్ ఇచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేశాను. శనివారం లోపల పెండింగ్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ ఒకటి అడిగాను, ఇన్ని రోజుల్లో చేయగలంటే కొందరు వచ్చి బ్యాలెన్స్ వర్క్లు 15 రోజులు. 9 రోజుల క్రితం అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. ఈ నెల 14వ తేదీన ఇంటి నుండి బయలుదేరి వెళ్లిన నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకట రమణారావు మృతదేహాన్ని యంత్రాంగం గుర్తించింది. ఏలూరు కాలువలో తూడి కాడల మధ్య చిక్కుకున్న ఉన్న మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం వెంకటరమణారావు ఈ నెల 15వ తేదీన మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు ఆయన భార్య కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్లో 16వ తేదీన ఫిర్యాదు చేశారు. కానూరు మహాదేవపురం కాలనీలో ఎంపీడీఓ వెంకటరమణారావు దంపతులు నివాసం ఉంటున్నారు. సెలవు రోజుల్లో నర్సాపురం నుంచి ఇక్కడకు రమణారావు వస్తుంటారని ఆయన భార్య తెలిపింది. సోమవారం ఉదయం మచిలీపట్నం వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆయన ఇప్పటి వరకు తిరిగి రాలేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గడిచిన 4-5 రోజులుగా ఆయన ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్న పోలీసులకు వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. విజయవాడ మధురానగర్లో రైల్వే వంతెనపై నుండి ఏలూరు కాలువలోకి దూకి ఉండొచ్చని పోలీసుల అనుమానంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా
పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాలువలు ముమ్మరగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం ఉదయం తూడికాడల మధ్య చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం చేస్తుంది. అయితే గుర్తించిన మృతదేహం వెంకటరమణదేనని పోలీసులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంపీడీఓ ఆచూకీ కోసం ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు బృందాలు చివరిసారిగా విజయవాడలోని ఏలూరు కాలువ వద్ద ఆగినట్లు గుర్తించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. గత వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిందని చల్లపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ కోర్సుతో పాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయాలు కల్పించారని వారు తెలియజేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లపల్లి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 2020-23 విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుతూ చిల్లపల్లి శ్రీనివాసరావుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపయోగకరంగా ఐఏఎస్, ఐపీఎస్ కోర్సుతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే జగన్ పరిపాలనలో అమలు చేయకుండా విద్యార్థులకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020-23 కోర్స్ అయిపోయిన విద్యార్థులు సర్టిఫికెట్లు అడిగితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, సర్టిఫికెట్లు పొందాలంటే పూర్తిగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. పద్మావతి మహిళా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులతో ఎన్నోసార్లు కలిసి సమస్య విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశతో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరేందుకు చిల్లపల్లి శ్రీనివాసరావును ఆశ్రయించినట్లు తెలియజేశారు. దీంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి ఆ రోజు పెట్టి కంటిన్యూషన్ చేసిన సందర్భంలో ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ రోడ్డును పట్టేసే పరిస్థితి. ఈ రోజున వాళ్ళ భవిష్యత్తులతో వీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆటలాడుకొని, ఎందుకంటే వీళ్ళంతా కూడా 2020 బ్యాచ్ స్టూడెంట్స్. 2020లో జాయిన్ అయిన తర్వాత 2023 సబ్జెక్ట్ అయిపోతే, కోర్స్ అయిపోతే వీళ్ళకి ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్ కానీ అలాగే వీళ్ళకి సర్టిఫికెట్లు కానీ ఏమీ ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి, అలాగే ఏది తెలుగుదేశం పార్టీ కనుక పెట్టింది ఆ గవర్నమెంట్లో అని చెప్పి వీళ్ళు తీసేసి వైసీపీ వచ్చిన తర్వాత అసలు సబ్జెక్ట్ ఇదే లేదు అని చెప్పి వాళ్ళు ఈ యొక్క కోర్సే లేదని చెప్పి తీసేసిన పరిస్థితి. వీళ్ళు 2020 బ్యాచ్ అయితే 2020లో 2021, 22, 23 కంటిన్యూషన్ 4 సంవత్సరాల బ్యాచ్లు, మరి వీళ్ళంతా ఏమైపోవాలి అని చెప్పి మేము చాలా బాధగా ఉంది. దీన్ని తప్పనిసరిగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, అలాగే మా మంత్రి గారు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు వారి దృష్టి కూడా తీసుకెళ్ళి వీరందరికీ మంచి భవిష్యత్తు నిలబడేలాగా మేము కంపల్సరీ నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళం సార్. మేము BA, MA పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ చదువుకున్నాం సార్. మేము 2020 బ్యాచ్లో జాయిన్ అయ్యాం సార్. BA, MA పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ. మాకైతే సర్టిఫికెట్స్ ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఫీజ్ రిమెంబర్స్మెంట్స్ వస్తుంది అని చెప్పి, ఇప్పుడైతే మీకు ఫీజ్ రిమెంబర్స్మెంట్స్ రాదు ఎందుకంటే మీ సార్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇది అది అని చెప్పేసి మాకు ఇట్లా చెప్పి మాకు సర్టిఫికెట్స్ అనేవి ఆపేశారు సార్. యూనివర్సిటీ నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది సార్. 2020లో మేము జాయిన్ అయ్యాము. 2023 పాస్డ్ అవుట్ లాస్ట్ సెప్టెంబర్. ఇప్పటి వరకు మా సర్టిఫికెట్స్ రాలేదు, హోల్డ్లో పెట్టారు. మేము ఫీ రియంబర్స్మెంట్కి టోటల్ ఎలిజిబుల్ సార్. టోటల్ SC, ST, BC క్యాండిడేట్స్కి వస్తుంది అని చెప్పారు జాయిన్ అయ్యేటప్పుడు. తీరా జాయిన్ అయిన తర్వాత 1 year అయిన తర్వాత మీకు ఎలాంటి స్కాలర్షిప్ లేదు, గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మీరంతా ఇన్వాలిడ్ చేసింది కోర్సు అని చెప్పేసి మా సర్టిఫికేట్స్ ఆపేశారు సార్. టోటల్ 3.5 lakh మీరు పే చేస్తేనే మీ సర్టిఫికేట్స్ ఇస్తాము అని చెప్పారు సార్. మేము జాయిన్ అయిందే మాకు స్కాలర్షిప్ వస్తుంది, ఇలాంటి కోర్సు ఎక్కడా లేదు ఇండియాలో. UPSC ప్లస్ సివిల్స్ స్పెషల్గా గర్ల్స్కి ఈ యూనివర్సిటీలోనే ఇలా కోర్స్ పెట్టారని మేము జాయిన్ అయ్యాం సార్. జాయిన్ అయిన తర్వాత లేదు మీకేమీ రాదు, ఇచ్చినా ఎలాంటి యూస్ లేకుండా పోయింది. మీ బాబాయ్ వివేక హత్యపై CBI విచారణ కోరుతూ ఢిల్లీలో ధర్నా చేయగలరా అని వైకాపా అధినేత జగన్ ను ఉద్దేశించి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు. 5 ఏళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిన జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ దళితుడిని హతమార్చి డోర్ డెలివరీ చేసిన MLC అనంతబాబు కూడా ప్రజాస్వామ్యం గురించి ప్లకార్డులు ప్రదర్శించడం సిగ్గుచేటని విమర్శించారు.
విమర్శించారు. తన హయాంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్ నేడు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సుమారు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. అప్పుడు నోరు బెదపని జగన్ ఈ నెల రోజుల్లోనే 36 హత్యలు జరిగాయంటూ అబద్దాలాడుతున్నారు. చంద్రబాబును జైల్లో నిర్బంధించిన మా నాయకుడు హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారని ఆమె గుర్తు చేశారు. ఆయన అసలు ఏం వాళ్ళొచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారే. నెల రోజులు 2 నెలలు చంపేశాను నొప్పుకొని జైల్లో ఉండొచ్చిన అతను సుబ్రహ్మణ్యం ఒక దళితుడిని చంపేశారు. ఈరోజు ఆ మహానుభావుడు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే పూర్తి మళ్ళీ చూస్తే అనంతమంతా చెప్పినటువంటి అనంతబాబు ఏదో ఈయనకి అస్సలు ఎక్కడ ఏ మచ్చలేనట్టు. ఎంత దారుణం అంటే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. ఆయన జైల్లో ఉండొచ్చాడు. ఈరోజు ఆయన ప్లకార్డులు పట్టుకొని ఆయన బయట ఏమో తిరుగుతున్నాడు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా ఇది? ఒకరు కాదు, ఇద్దరు కాదు. యాక్చువల్గా అయితే ఓం ప్రతాప్, కోడికత్తి సీను మీకు సాయం చేయడానికి చేశాడో దేనికి తెలియదు కానీ 5 ఏళ్ళు ఉంచారు పాప మా దళిత యువకుడిని లోపల. అలాగే హనుమాయమ్మ, స్నేహలత, రమ్య, వెంకాయమ్మ, శ్యామ్ కుమారు, కర్రీ శ్రీకాంత్, జడ్జి రామకృష్ణ గారు వీళ్ళందరూ గుర్తులేదా? చనిపోయిన వాళ్ళంతా ఆత్మలై మీ చుట్టే తిరుగుతున్నారేమో నాకు తెలిసి. వీళ్ళందరూ గుర్తులేరా? మీరేమో మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఉంటే మీ చిన్నాన్ని ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ వాళ్ళు వస్తే బాంబులేస్తామని బెదిరించి పంపించిన మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి విడ్డూరం అండి ఇది? సిబిఐ వాళ్ళు వస్తే తరిమేసిన మీరు, బాంబులేస్తామని బెదిరించిన మీరు, పోలీసులను కూడా తరిమి పంపించిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. రాష్ట్రపతి పాలన కావాలట నెల రోజులకే. 5 సంవత్సరాలు బిక్కుమంటూ ప్రతి పల్లెల్లోన అసలు బ్రతకాలా చావాలా తెలియక, ఎవరికి చెప్పుకోవాలా తెలియక, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా జగన్ రెడ్డి పరిపాలనలో ఉన్నామా అని బిక్కుమనుకొని 5 సంవత్సరాలు చూసి ఎప్పుడు ఈ దుర్మార్గుడ పాలన పోతుంది, ఈ సైకో పాలన పోతుంది అని రాత్రి 11 దాకా క్యూ లైన్లో నిలబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ప్రజలు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్తకు చేరువయ్యే విధంగా క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చిల్లపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నెల 24వ తేదీ నుండి దుగ్గిరాల, తాడేపల్లి, మంగళగిరి రూరల్ పట్టణ ప్రాంతాల్లో క్రియాశీల సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేసిన కార్యకర్తలకు ఈ నెల 24వ తేదీన క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దుగ్గిరాల, తాడేపల్లి టౌన్ మండలం, మంగళగిరి టౌన్ మండలంలో పవర్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రియాశీల సభ్యత నమోదు ప్రతి కార్యకర్తకు ఉపయోగపడుతుంది. ప్రమాద మరియు 5 లక్షల బీమా సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యకర్తల కోసం క్రియాశీలక కార్యకర్తల మెంబర్షిప్ డ్రైవ్ బిగిన్ చేశారు. 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో అందరూ కూడా వాలంటీర్లు అంతా కష్టపడి చేస్తూ ఉన్నారు. దాన్ని ఇంకొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి రేపటి నుంచి ఒక పవర్ పాయింట్స్ లాగా మండలానికి ఒకటి, అలాగే తాడేపల్లి టౌన్లో, అలాగే మంగళగిరి పట్టణంలో కూడా టెంట్లు వేసి ఒక పవర్ పాయింట్ లాగా దాన్ని వినూత్నంగా తీసుకెళ్దామని చెప్పి ప్రజలకి మరింత చేరువయ్యారు. అంటే దేనికంటే ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు కేంద్ర రాజకీయాల్లో కూడా చాలా కీలకమైన వ్యక్తిగా ఈ రోజున అధికారంలో రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా భాగస్వామిలో ఉన్నారు ఈ రోజున. దాని అన్నిటికీ కారణం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి. ఇది అందరూ కూడా ప్రజలంతా కూడా చాలా గుర్తిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా జనసేన పార్టీకి కూడా మద్దతు తెలిపేదానికి ఈ రోజున ప్రజలంతా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరి మెంబర్షిప్ మనం రోలింగ్ చేసుకోవడం కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా దుగ్గిరాల మండలంలో ఒక పాయింట్, అలాగే తాడేపల్లి మండలంలో ఒక పాయింట్, అలాగే తాడేపల్లి పట్టణంలో, మంగళగిరి పట్టణంలో, అలాగే మంగళగిరి రూరల్ మండలంలో కూడా ఒక పాయింట్, దాదాపు 5 పాయింట్లు రేపు ఓపెన్ చేయబోతా ఉన్నాం. ప్రజలకి మరింత చేరువయ్యేందుకు జనసేన పార్టీ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు ఎలా అండగా ఉంటారు అని చెప్పి దాని గురించి విశ్లేషించి దేనికంటే దాదాపు 5 లక్షల రూపాయల బీమా, అలాగే యాక్సిడెంట్ పాలసీతో కూడా కల్పిస్తూ ఉన్నారు. దేనికంటే ఈ మెంబర్షిప్ ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలకి ఒక వారధిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక ఆత్మీయ అనుబంధం. దాదాపు లాస్ట్ ఇయర్ దాదాపు 6 లక్షల పైచీలకు మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఈసారి 20 లక్షల పైచీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ప్రజలకు దగ్గరికి చేర్చేందుకు మంగళగిరి నియోజకవర్గంలో వినూత్నంగా రేపు నుంచి ప్రారంభించిపోతామని చెప్పి ఇతను తెలియజేసుకుంటూ ప్రజలంతా వినియోగించుకోవాలని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర బడ్జెట్ను ప్రకటించిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని వ్యాఖ్య. గత వైసీపీ ప్రభుత్వం అధికారం దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.